నమస్కారం. ఈరోజు మన చర్చలో ఒక చిన్న జీవే కాని అసాధారణమైన ధైర్యశాలి గురించి తెలుసుకుందాం. పులి కాదు, సింహం కాదు, కాని వాటిని చూసి కూడా భయపడదు. అదే హనీ బ్యాడ్జర్. దీన్ని ముద్దుగా అడవి గుండా అని కూడా పిలుస్తారట. అవునండి, పేరు వినడానికి సరదాగా ఉన్నా దాని చేష్టలు మాత్రం చాలా సాహసోపేతంగా ఉంటాయి. మరి మన దగ్గరున్న సమాచారం చూస్తే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు దీన్ని ప్రపంచంలోనే అత్యంత నిర్భయమైన జంతువు అన్నారు కదా. అసలు ఎందుకంత పేరొచ్చింది దీనికి? కరెక్ట్. ప్రపంచంలోనే అత్యంత నిర్భయమైన జీవిగా గిన్నీస్ రికార్డు దీని పేరు మీదే ఉంది. దానికి కారణం లేకపోయలేదు. శత్రువు ఎంత పెద్దదైనా, అంటే సింహం, చిరుతపులి, ఆఖరికి మొసలి అయినా సరే ఇది అస్సలు వెనకడుగు వేయదు. అమ్మో, సింహం, చిరుత వాటితో పోరాడుతుందా? ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. పోరాడటమే కాదు, కొన్నిసార్లు వాటిని ముప్పుతిప్పలు పెట్టి తప్పించుకుంటుంది కూడా. దాని పోరాట పటిమ అలాంటిది. మరి అంతేకాదు, ఇది కింగ్ కోబ్రా లాంటి భయంకరమైన పాముల్ని కూడా తింటుంది తెలుసా? ఏంటి, కింగ్ కోబ్రాలనా? వాటి విషం ఎంత డేంజరస్ కదా. మరి ఇది ఎలా తట్టుకుంటుంది కాటేస్తే? మంచి ప్రశ్న అడిగారు. అక్కడే ఉంది అసలు విషయం. పోరాటంలో కోబ్రా కాటేసినా కూడా చాలాసార్లు ఇది పూర్తిగా చనిపోదనమాట. ఆ విషానికి కొద్దిసేపు, అంటే కొన్ని నిమిషాలు లేదా కొన్ని గంటలు స్పృహ కోల్పోతుంది. చూసేవాళ్లకి చచ్చిపోయిందేమో అనిపిస్తుంది. అంటే ఒక షాక్ లాగా చిన్న కోమలోకి వెళ్తుందన్నమాట. దాదాపు అలాగే అనుకోవచ్చు. కానీ సబ్సే ఇంట్రెస్టింగ్ ఏంటంటే, కొద్దిసేపటి తర్వాత మళ్లీ లేచి కూర్చుని అది సగం తిని వదిలేసిన పాముని పూర్తి చేస్తుంది. అబ్బా, నమ్మశక్యంగా లేదు. ఎలా సాధ్యం ఇది? దాని చర్మం ఏమైనా ప్రత్యేకమా? పరిశోధకులు అదే అనుకుంటున్నారు. ఒకటి, దీని చర్మం చాలా మందంగా, గట్టిగా ఉంటుంది. బహుశః దాని శరీరంలో పాము విషాన్ని తట్టుకునే ఏదో సహజమైన శక్తి కూడా ఉండి ఉండొచ్చు. వావ్, కేవలం ధైర్యం, ఈ విషాన్ని తట్టుకునే శక్తి మాత్రమేనా, లేక ఇంకేమైనా ఉన్నాయా దీని స్పెషాలిటీస్? దీన్ని బంధించడం దాదాపు ఇంపాసిబుల్ అంటారు. బంధించలేమా? ఎందుకు? ఎంత పకడ్బందీగా లాక్ చేసినా ఏదో ఒక మార్గం కనిపెట్టి తప్పించుకుంటుంది. అంటే మనుషుల్లాగా డోర్ లాచ్లు తీయడం, కడ్డీలు వంచడం ఇలాంటివి చేస్తుంది. అంటే ఏదైనా సమస్య వస్తే సొల్యూషన్ వెతుకుంటుందన్నమాట. మనీ ఈస్ట్ ప్రొఫెసర్ అన్నారు కదా, అలా ప్లాన్ చేస్తుందా? ఆ పోలిక కరెక్టే అనిపిస్తుంది నాకు కూడా. అంత తెలివిగా ఆలోచిస్తుంది. బోనులో రాళ్లు ఉంటే వాటిని ఒకదానిమీద ఒకటి పేర్చి గోడ ఎక్కి దూకేయడం, మట్టి ఉంటే దాన్ని ఒకచోట కుప్పగా పోసి దానిమీద నుంచి పారిపోవడం. భలే ఉపాయాలు ఆలోచిస్తోంది. అంతేనా, కర్రలు, టైర్లు, చివరికి బోన్ క్లీన్ చేసే బ్రష్లుంటాయి కదా, వాటిని కూడా వాడుకుని ఎస్కేప్ అయిన సందర్భాలు రికార్డయ్యాయి. తన లక్ష్యం కోసం ఏదైనా వాడుకుంటుంది. మరి ఈ తెలివితేటలు, ఈ ధైర్యం పోరాటంలో కూడా ఉపయోగపడతాయా? అంటే సింహం లాంటి వాటితో పోరాడేటప్పుడు? ఖచ్చితంగా. అక్కడ కూడా స్ట్రాటజీ వాడుతుంది. ఉదాహరణకు, సింహంతో గొడవ పడాల్సి వస్తే అది నేరుగా ఎదురు పడకుండా సింహం యొక్క సున్నితమైన భాగాలపై దాడి చేసి దాన్ని ఇబ్బంది పెట్టి ఆ గ్యాప్లో తప్పించుకుంటుంది. ఓహో, అందుకే దీన్ని అంత తేలిగ్గా ఏదీ వేటాడలేదన్నమాట. అవును, దాని టెక్నిక్స్ దానికుంటాయి. ఇంకో విషయం విన్నాను, ఇది సరదాకి చిరుతపులి పిల్లల్ని కిడ్నాప్ చేస్తుందట. నిజమేనా? అలాంటి సంఘటనలు కూడా రిపోర్ట్ అయ్యాయి. దాని ప్రవర్తన కొన్నిసార్లు భలే విచిత్రంగా, అంచనాలకు అందకుండా ఉంటుంది. ఇవన్నీ వింటుంటే నిజంగా పరిమాణం ముఖ్యం కాదు, ఆ గుండెల్లో ధైర్యం, ఆ దిల్ పవర్ ఉండాలనే విషయం ఇది బాగా ప్రూవ్ చేస్తున్నట్టుంది కదా. ఖచ్చితంగా. సైజ్ చిన్నదే అయినా దానికున్న ఆత్మవిశ్వాసం, ముఖ్యంగా ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొని అందులోంచి బయటపడాలనే దాని పట్టుదల, అది అసాధారణం. అవును, దాని సాహసం, తెలివితేటలు నిజంగా ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆ ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ అవే దాన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి. దాని బ్రతుకు పోరాటమే ఒక పెద్ద పాఠం లాంటిది. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. ఈ హనీ బ్యాడ్జర్ యొక్క అలుపెరగని తత్వం, అడ్డంకులను దాటే విధానం, ఇవి కేవలం జంతు ప్రపంచానికి సంబంధించిన విషయాలా, లేక మన రోజువారీ జీవితంలో మనం ఎదుర్కొనే సవాళ్లను, సమస్యలను ఎదుర్కోవడానికి ఈ చిన్న ప్రాణి నుంచి మనం కూడా ఏదైనా నేర్చుకోవచ్చేమో? దాని పట్టుదల మనకేమైనా దారి చూపుతుందేమో? ఆలోచించాలి.